ఫ్రీ రేంజ్లో దేశవాళీ కోళ్ళతో పాటు కొన్ని దేశవాళీ బ్రీడ్స్ని కూడా పెంచుతున్నారు నాటుకోడి గుడ్లు. సో చాలామందికి ఈ గుడ్లుకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటాయి. ఇవన్నీ మీరు ఈ కోళ్ళకి గిరిరాజా వనరాజా ఇట్లా మనము ఇవి కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కదా. తేడా ఏంటి చెప్పు ఒకసారి. గిరిరాజా వనరాజా అవే అనమాట. అంటే విలేజ్ లో దొరికి పూర్తి నాటుకోడి అనమాట. నాటుకోడి డిఫరెన్స్ ఎట్లా గుర్తుపట్టవచ్చు గిరిరాజా వనరాజాకి ప్లస్ ఈ కోళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. గుడ్డు సైజు కూడా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంది. ఇది గుడ్డు సైజు కూడా మీకు ఇక్కడ కూడా ఉంది కదా. ఆ కోళ్ళు ఏంటంటే వైట్ కలర్లో ఎగ్స్ పెడతాయి అన్న. అట్లనే అది బ్రాయిలర్ ఎగ్ కాదన్న. అందరికి నమస్కారం అండి, నేను మీ శౌరి. సో మనం రెగ్యులర్గా తాజా ఆర్గానిక్ ఫార్మ్స్లో మనం ఫార్మింగ్ చేస్తున్నాము. మనం ఫార్మింగ్ చేయడమే కాదు, దాని తర్వాత మనం ఎవరైతే మన ఫార్మర్స్ తోటి టైఅప్ అయ్యామో మన నెట్వర్క్ ఫార్మర్స్ సిరీస్ చేస్తున్నాము. సో ఈ సిరీస్ ఎందుకు చేస్తున్నాము అంటే అటు మన ఎఫ్పిఓస్ని అంటే ఫార్మర్ ఆర్గనైజేషన్స్, దాని తర్వాత ఇండివిజువల్ ఫార్మర్స్ వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే ఓన్లీ మనము నేచురల్ ఫార్మింగ్ చేయటము చాలా టఫెస్ట్ జాబ్. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ టఫెస్ట్ జాబ్ని సింప్లిఫై చేయడానికి వాళ్ళకి డిమాండ్ క్రియేట్ చేయాలి. డిమాండ్ క్రియేట్ చేయడానికి మంచి మంచి ఉత్పత్తులు ఎవరైతే చేస్తున్నారో దీనికి ఎంతో శ్రమించి కష్టపడితే కానీ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్లో ప్రొడక్ట్స్ అనేది రావు. సో అట్లాంటి వాటిని మేము ఎంతో కష్టమైనా కూడా ఎంత దూరమైనా సరే అక్కడ ట్రావెల్ చేసి ఆ ఫార్మర్ తోటి మాట్లాడి వాళ్ళు ఆ ఫార్మింగ్ మెథడ్స్ ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు తప్పకుండా ఇట్లాంటి ఈ వీడియోస్ చూడండి, ఆ ప్రొడక్ట్స్ని కొనండి, ఆ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇటు మనకి భూమికి హెల్ప్ అవుతుంది, నేచర్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఫార్మర్కి హెల్ప్ అవుతుంది. ఫార్మింగ్ అందరూ వదిలేస్తున్నారు ఈ రోజుల్లో. సో ఆ ఫార్మింగ్ని మళ్ళీ మనం బతికించాలి అంటే మీరు ఈ విధంగా ఎంకరేజ్ చేయాలి. సో ఇందులో భాగంగా ఈరోజు మనము గట్కేసర్ పక్కన కొండాపూర్ అనే విలేజ్లో 3 years నుంచి వెంకట్ అనే బ్రదరు మన దేశీ కోళ్ళతోటి ఆయన పౌల్ట్రీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఊరుకోళ్ళు అంటే తెలంగాణ కోళ్ళు అంటాం కదా, ఊరుకోళ్ళతోటి న్యాచురల్గా. అంటే దేశీ కోళ్ళు అంటే ఏంటి, మామూలుగా ఇప్పుడు మీరు చూస్తే బయట ఏం జరుగుతుంది, బ్రాయిలర్ కోల్డ్ ఫామ్స్ ఉంటాయి. అంటే ఏం చేస్తారు అంటే ఒక 1 feet లేదా 2 feet డిస్టెన్స్లో ఆ కోళ్ళని పెంచుతూ అక్కడే ఉంచి, అంటే అసలు అవి ఎక్కడే తిరగవు, ఏం చేయవు, అక్కడే పడుకోవాలి, అక్కడే లేవాలి, అక్కడే తినాలి, అన్నీ అక్కడే చేయాలి. సో అట్లాంటి తిండి తినటం మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు, మీ అందరికీ తెలుసు. కానీ కొంతమంది అంటే మన వల్ల సమాజానికి ఏదో ఒక హెల్ప్ అవ్వాలి, జరగాలి అని చెప్పి ఎంత కష్టమైన నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. దాని తర్వాత దేశీ కోళ్ళతోటి ఆ ఫార్మింగ్ చేస్తూ చాలా టఫెస్ట్ జాబ్, అదంత ఈజీ కాదు. అంటే ప్రపంచం మొత్తం ఒక సైడ్ పోతుంటే కొంతమంది అంటే ఏంటి మన వంతు కూడా మనం కొంచెం మంచి చేయాలి సొసైటీకి అన్నప్పుడు, అంటే మంచి ఫుడ్ అందించాలనే ఒక కాన్సెప్ట్ కోసం చేస్తున్నారు. అందులో భాగంగా తను దేశీ కోళ్ళని పెంచుతున్నారు. ఆ ఫామ్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది మొత్తం మీరు చూడండి. దాంట్లో ఏంటి మనం అన్నీ డిస్కస్ చేసాం. అంటే దేశీ కోళ్ళు అంటే ఏంటిది, వాటిని ఏ విధంగా పెంచుతారు, వాటి పెట్టుబడి ఎంత, వాటిలో వచ్చే కష్టాలు ఏంటి, దాని తర్వాత కోడి సైజు ఏ విధంగా ఉంటుంది, గుడ్ల సైజు బ్రాయిలర్ ఎగ్స్ తోటి పోల్చినప్పుడు ఈ కోల్డ్ ఎగ్స్ ఎలా ఉంటాయి, అంటే తెల్లగా ఎందుకు వస్తాయి, కొన్ని బ్రౌన్ కలర్లో ఎందుకు వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని గుడ్డు కొట్టినప్పుడు లోపల రెడ్ స్పాట్స్ అనేది ఉంటుంది, అది ఎందుకు ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా చాలా వివరంగా డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఫార్మింగ్ చేయడం జరుగుతుంది ఈ కోళ్ళని పెంచడం అనేది. సో ఆ ఎగ్స్ మనకి కొండాపూర్లో ఉన్న మన తాజా ఆర్గానిక్ స్టోర్లో పెట్టి ఇస్తున్నాము, అండ్ మన ఆన్లైన్లో కూడా ఇస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. సో అందరికి నమస్కారం అండి, నేను శౌరి. మనమైతే ఇప్పుడు ఎగ్స్ చికెన్ తినాలనేది యాక్చువల్గా మన ఆర్గానిక్లో ఇప్పుడు మోటో కాదు, బట్ ఒకటే దగ్గర పెట్టి పెరగటం వల్ల దానికి ఇప్పుడు గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి ఇవ్వటం వల్ల చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి. ఎంత అవాయిడ్ చేద్దామన్నా కూడా ఆ ఫేజ్ని అవాయిడ్ చేయలేకపోతున్నాము. సో పబ్లిక్ కోసం కొంతమందికి ఏం చేస్తున్నామంటే తాజా ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి మనము మంచి గుడ్లు, మంచి చికెన్ కూడా ఇవ్వటం అనేది అత్యవసరం అయిపోయింది, తప్పట్లేదు. ఎందుకంటే ఇది ఇవ్వకపోతే ఇంకో దగ్గర కొనుక్కోవటమో లేకపోతే బయట కొనుక్కోవటమో చేస్తున్నారు. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఫార్మింగ్ చేయడంతో పాటు ఇప్పుడు చికెన్, దాని తర్వాత ఎగ్స్, ఇప్పుడు ఫ్రీ రేంజ్లో మనకి నాటుకోళ్ళని పెంచి ఆ గుడ్లు కలెక్ట్ చేసి దాని తర్వాత ఆ మంచి చికెన్ కూడా అందించే మన మిత్రుడు వెంకట్. నమస్తే వెంకట్ భయ్య. అయితే తను ఇప్పుడు గట్కేసర్ పక్కన ఉన్న ఒక విలేజ్లో, కొండాపూర్ అనే విలేజ్లో ఫ్రీ రేంజ్లో దేశవాళీ కోళ్ళతో పాటు కొన్ని దేశవాళీ బ్రీడ్స్ని కూడా పెంచుతున్నారు.
పెంచుతూ తను మనకి గుడ్లు ఇస్తూ ఉన్నారు, నాటుకోడి గుడ్లు. సో చాలామందికి ఈ గుడ్లుకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు. వెంకట్ భయ్య మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అసలు గుడ్లు రకాలు ఎట్లుంటాయి, ఏమేమి ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు కోళ్ళు అనేది వెంకట అందాజు ఎన్ని కోళ్ళు ఉండొచ్చు ఇవన్నీ? ఈ ఒక 700 ఉంటాయి అన్న. ఇది 700 ఉంటుంది. ఇవి ఆ పక్కన ఒక 100 ఉంటాయి. ఓకే మళ్ళీ అక్కడ ఒక 800 వరకు ఉన్నాయి మనకి. ఓకే ఓకే. ఓవరాల్ ఒక 1500 ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటాయి. ఉంటాయి. ఇవన్నీ మీరు కోళ్ళు చూసుకోవచ్చు. ఇవన్నీ మామూలుగా కోళ్ళల్లో రకాలు అంటారు కదా వెంకట బ్రో. ఇప్పుడు మనకంటే మనకి ఈ కోళ్ళకి గిరిరాజా, వనరాజా అని ఇట్లా మనము ఇవి కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కదా. అవునన్న. తేడా ఏంటి చెప్పు ఒకసారి, గిరిరాజా, వనరాజా? అవి బ్రీడ్ డెవలప్ చేసినాయి అన్న. ఇవి మాత్రం ప్యూర్ మన విలేజ్ ఏవైతే దొరుకుతుంటాయి విలేజ్లలో అవే అన్నమాట. ఇవి అంటే విలేజ్లో దొరికే పూర్తి నాటుకోడి అనమాట. నాటుకోడి అన్న. డిఫరెన్స్ ఎట్లా గుర్తుపట్టవచ్చు గిరిరాజా, వనరాజాకి ప్లస్ ఈ కోడి? ఇవి చిన్నగా ఉంటాయి అన్న. ఇవి కోళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. గుడ్డు సైజు కూడా చిన్నగా ఉంటుంది. మన నాటు మనం ఎప్పుడైనా విలేజ్లోకి వెళ్తే చూస్తే సేమ్ ఇలాగే అనిపిస్తాయి అన్న మనకి. చూడండి ఇక్కడ మనకి గుడ్డు పెడుతుంది కనిపించింది కదా. సో గుడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది గుడ్డు సైజు కూడా మీకు చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కూడా గుడ్డు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చూడండి, అది ఇప్పుడే పెడుతున్నాయి గుడ్లన్నీ. అవునన్నా. ఇవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ లోపల కూడా తిక్కు ఎల్లో వస్తాయన్న మనకి. ఇవి మనం బయట తీసుకున్నంత తెల్లగా ఉండడము, లావుగా ఉంటుంది, లోపలేమో తెల్లసోనే ఉంటుంది, తెల్లసోనే ఎక్కువ ఉంటుంది. ఇక అది అర్థమైపోతుంటది అన్న. ఇది తింటే తెలిసిపోతుంటది మనకి. ఓకే ఓకే అన్న. అయితే ఇప్పుడు ఈ చూడండి, మీరు ఎంత చిన్నగా ఉన్నాయి నాటుకోళ్ళు. మీరు మన తాజా కొండాపూర్ స్టోర్లో ఆన్లైన్ పంపించేవన్నీ ఇవే ఎగ్స్. అండ్ మీకు అంటే ఎగ్స్లో మీకు అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు చాలామంది అడిగే డౌట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ వెళ్తుంది తీసుకోబోయే. అయితే ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు వెంకట ఎగ్స్లో, అంటే ఇప్పుడు లావుగా ఉంటేనేమో నాటుగుడ్లు కావని చెప్పి, మరీ చిన్నగా ఎందుకు ఉంటున్నాయి, అసలు ఇంత చిన్నగా ఎందుకు? ఇప్పుడు చూసావు సార్, దీంట్లో ఎంత తేడా ఉంది చూసారు కదా. ఇదేమో మరీ చిన్నగా ఉంది, ఇది ఈ సైజు ఉంది. తేడా ఏంటి, ఎందుకు? ఇది ఏజ్ అన్న. మరీ చిన్నది అనేది ఏమో ఏజ్ డిఫరెన్స్. ఏం ఏజ్ అంటే వాటి ఏజ్ అన్న. యంగ్ బర్డ్స్ మరీ చిన్న వస్తాయి. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది? ఇది ఒక 7 months అట్లా ఉంటుంది అన్న. 7 months ఉంటే ఈ సైజ్ తో స్టార్ట్ అవుతుంది. సైజ్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే ఎంత చిన్నగా ఉందో చూడండి. మీకు డిఫరెన్స్ కావాలంటే ఇప్పుడు ఇది కూడా చిన్నదే, ఇది కొంచెం మాక్సిమం సైజు ఈ సైజ్ అంతే అన్న. దీనికంటే కొంచెం పెరుగుతుంది అంటే ఇది 6 to 7 months బర్డ్ పెడితే ఈ సైజ్ వస్తుంది అంతే అన్న. దాని తర్వాత ఇంకా ఏ ఏజ్ దాకా ఎగ్స్ ఇస్తా ఉంటాయి? ఇస్తాయి ఇవి ఆల్మోస్ట్ 6 months ఎగ్స్ పెడతాయి. 7 months అప్పుడు స్టార్ట్ అయ్యి 7 months అప్పుడు స్టార్ట్ అయ్యి 6 months to 8 months ఎగ్స్ మంచిగా పెడతాయి. 7 to 8 months దాకా కొంచెం సైజ్ పెరుగుతాయి. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని ఫీడ్ తక్కువ తినడం వల్ల చిన్నగా వస్తుంది స్టార్టింగ్. మరి ఇప్పుడు ఈ చిన్న ఎగ్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా, దీన్ని ఏం చేస్తున్నారు మీరు? అంతేనా, చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న. మా దగ్గర కొంతమంది చిన్నవే అడుగుతున్నారు. డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్ అయితే పిడియాట్రిషియన్ డాక్టర్. నాకు చిన్న అయితే నాటుకోడి గుడ్డ అని నమ్ముతా, పెద్ద అయితే నేను నమ్మను. ఈవెన్ ఈ సైజు కూడా నమ్మట్లేదు తాను. ఇంత చిన్నగా ఉంటేనే కావాలంటుంది. అంటే మనకి అంటే జస్ట్ మన నోషన్ తప్ప నుంచి అట్లేం లేదు కదా, చిన్న కోడి అయితే చిన్న ఎగ్ అయితే మరి అట్లేం లేదన్న. అట్లేం లేదు, కాకపోతే మరీ బ్రాయిలర్ సైజ్ అంతా అయితే మనం నమ్మడానికి లేదు. ఇవైతే మాక్సిమం సైజ్ అన్న. ఇది అయితే మాక్సిమం సైజు. అండ్ ఇంకా కస్టమర్ అడిగే డౌట్స్లో అన్న కొంచెం దీంట్లో కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఈ కలర్స్ కొంచెం చెప్పు. అంటే కొన్ని వైట్, అవేంటంటే ఏమేమి కలర్స్ ఉంటాయి? ఇంతే అన్న. ప్యూర్ వైట్ కూడా వస్తాయి అన్న. నాటులో ప్యూర్ వైట్ కూడా ఎగ్స్ పెడతాయి. ఇప్పుడు ఎందుకంటే వైట్ కోళ్ళు కూడా ఉంటాయి కన్నా, ఆ బర్డ్స్ కలర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఏదైతే వైట్ కలర్ చూసుకుంటే అక్కడ వైట్ కోళ్ళు కనిపిస్తున్నాయి అన్న. ఇక్కడ కూడా ఉంది కదా. ఆ కోళ్ళు ఏంటంటే వైట్ కలర్ లో ఎగ్స్ పెడతాయి అన్న. అట్లనే అది బ్రాయిలర్ ఎగ్ కాదన్న, నాట్ ఎగ్. ఇంకోటి థిక్ బ్రౌన్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఇది బ్రౌన్ వచ్చిందన్న. దీనికి రీజన్ ఏంటంటే అందులో ఉన్న కొన్ని థిక్ కలర్స్ వల్ల. దీంట్లో కూడా కోళ్ళల్లో కూడా కొంచెం థిక్ కలర్స్, డార్క్ కలర్స్ ఉంటాయి అంతే అన్న. అది కొంచెం కలర్ వస్తుంది. దీనిలాగా మనకి ఇప్పుడు ఇంకొక డౌట్, ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఎగ్స్ అని బయట అమ్ముతున్నారు కదా. అవునన్న. దీనికి తేడా ఏంటి అసలు? ఆ ఎగ్స్ కి అవి డెవలప్డ్ అవే అన్న. బ్రౌన్ ఎగ్ కావాలని డెవలప్ చేసింది అది. ప్యూర్ వైట్ లేయర్ ఎట్లయితే ఉందో అట్లనే ఈ బ్రీడ్ ని కూడా డెవలప్ చేసి
అవి కూడా కేజెస్లో ఎగ్స్ లేయింగ్ చేస్తారన్న. అవి ఇంకోటి ఏంటంటే ఫుల్ 100% ఎగ్స్ పెడతాయి అవి. ఇప్పుడు ఇవి మనకు 30% ఎగ్స్ పెడతాయి అన్న. ఓకే. ఇవి మన బయట తిరగడం వల్ల. అయితే అసలు ఫస్ట్ బ్రాయిలర్ ఎగ్స్ గురించి చెప్పు వెంకట్ భాయ్. అసలు ఆ ఎగ్స్ ఏంటిది, ఆ కోల్డ్ ఏంటిది, దాని సంగతి ఏంటి, ఫస్ట్ దాని గురించి చెప్పు. బయట మనకి ఎగ్స్ అమ్ముతున్నారు కదా, అవునన్న. అది నేను అబ్జర్వ్ చేసావా, అసలు ఎట్లా గ్రో చేస్తారు, అసలు ఏంటిది, దాని టైప్ ఏంటిది, వెరైటీ ఏంటిది, దాని కొంచెం చెప్పు. అది అంటే ఫుడ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది అన్న. అది ఓకే. ఎక్కువ ఉండి అది బ్రీడ్ కూడా 100% ఎగ్స్ డైలీ ఒక ఎగ్ పెట్టేటట్టుగా డైలీ ఒక గుడ్డు పెడుతుంది. కోల్డ్ ఏమంటాము బయట, బ్రాయిలర్ కోల్డ్ వైట్ లేయర్ ఎగ్స్ అండి, వైట్ లేయింగ్ బర్డ్స్ అంటాం అన్న. వైట్ లేయింగ్ బర్డ్స్ అంతే అన్న. దాని కాన్సెప్టే డైలీ ఒక ఎగ్ పెట్టడం అన్న. యాక్చువల్ వాటిని ఎట్లా గ్రో చేస్తారు, అంతా ఒక దగ్గర పెట్టేసి కేజెస్లోనే అన్న. అన్ని కేజెస్లో ఉంటాయి. ఒక 1 year 1.5 year వరకు ఎగ్స్ పెడతాయి అన్న. అవి డైలీ ఒక ఎగ్ పెట్టేస్తాయి. అవి డైలీ ఒక ఎగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని ఎగ్స్ పెట్టడం ఏజ్? సేమ్ అన్న, ఏదైనా 7 months నుంచి స్టార్ట్ అవుతుంది. 6 months అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక 2 years దాకా పెడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ గుడ్డు తినకూడదు అని చెప్పి మనకి ఇప్పుడు అంటే కొత్తగా స్టార్ట్ అయింది కదా, అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ వస్తుంది, చాలా ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఎందుకు అసలు ఆ గుడ్లు ఎందుకు తినకూడదు అంటారు? అంటే దాన్ని పెంచే విధానమా? పెంచే విధానము. ఇంకొకటన్నా ఫీడ్లో కూడా ఎగ్ లేయింగ్ ఎక్కువ జరగడానికి కూడా ఉంటాయన్న. హార్మోన్స్ కానీ సంథింగ్ ఏదైనా వాళ్ళు ఇవ్వాలనుకుంటే, అవసరమైతే యాంటీబయాటిక్స్ అయినా ఏదైనా వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉండాలి. మామూలుగా కొంచెం గట్టిగా మాట్లాడితే భయపడుతున్నట్టున్నాయి. అయితే నేను కొంచెం మాట్లాడితే వీటికి అలవాటు అయిపోతుంది. అయితే ఇప్పుడు మామూలుగా కోడి యాక్చువల్గా మీకు 6 నెలల నుంచి 7 నెలల నుంచి మన నాటుకోడి అయితే 7 నెలల నుంచి గుడ్లు స్టార్ట్ అవుతుంది. ఎన్ని మంత్స్ ఇస్తుంది అక్కడ నుంచి గుడ్లు? 6 months వరకు ఇస్తుంది అన్న. 6 months వరకు ఇస్తుంది. 6 months వరకు ఎన్ని 6 months వరకు కూడా కంటిన్యూస్ ఇవ్వదన్న. ఓకే. ఫస్ట్ కొన్ని ఎగ్స్ ఇస్తుంది, మళ్ళీ పొదుగుతుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది, గ్యాప్ తీసుకుంటుంది. దీనికోసమే మనకు ఒక 100 birds ఉంటే 25 to 30 eggs పర్ డే వస్తుంటాయి అన్న మనకి. ఇట్లా ఇవి న్యాచురల్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ బయట లేయర్ ఎగ్స్ అయితే ఉన్నాయో డైలీ ఒక ఎగ్ పెట్టాలి, కంటిన్యూగా పెడతానే ఉంటుంది, పెట్టాలి. కానీ అసలు ఇప్పుడు నాటు కోడి తీసుకున్నా, నాటు ఆవు తీసుకున్నా కూడా, నాటు ఆవు కూడా అంటే పాలు సంవత్సరం మొత్తం ఇవ్వదన్న. అది 6 నెలల నుంచి 7 నెలలు 8 నెలలు ఇస్తుంది. తక్కువ ఇస్తుంది అన్న. అట్లే అంటే ఇప్పుడు అంటే ఏం చేంజెస్ చేశారు అసలు ఒక కోడిలో? మామూలుగా ఇప్పుడు మనం అంటే మాట్లాడుకుంటే అన్న, మామూలుగా మన మనుషుల మీద చూసుకుంటే అన్న, ఒక ఎగ్ పెట్టడం అనేది, ఎగ్ అనేది రావటం అనేది ప్రకృతి సహజంగా చూసుకుంటే ఉమెన్ అయినా కూడా, మెన్సెస్ స్టార్ట్ అయినా కూడా ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. అవునన్నా. దాని తర్వాత ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఉండదు కదా, ప్రొడ్యూస్ అవ్వదు. అట్లాంటిది కోళ్ళల్లో ఏం చేంజెస్ చేశారు ఏమైనా గమనించావా? ఏం చేంజెస్ చేశారంటే వాళ్ళు హెవీ ఫుడ్ ఇస్తారన్న ఫస్ట్. ఇంకోటి మార్నింగ్ 4 o'clock నుంచి లైట్ ఆన్ చేస్తారన్న. వాళ్ళు లైట్ ఆన్ చేస్తే ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఎగ్ ప్రమోటర్స్ కూడా ఉంటాయన్న. ఎగ్స్ లేయింగ్ పెరగడానికి కూడా కొన్ని మెడిసిన్స్ దొరుకుతాయన్న. అంటే అసలు అంటే మొత్తం హార్మోన్స్ జీన్స్ మారిస్తేనే కదా? అంతే అన్న. జెనెటికల్లీ మోడిఫైడ్ బర్డ్సే. అది కొన్ని సంవత్సరాలు చేశారన్న ఎగ్స్ డెవలప్ చేసుకోవడానికి. పర్ డే 1 egg రావడానికి ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ చేసి ఇప్పుడు సెట్ చేసుకొని ఫుడ్ కరెక్ట్గా ఇవ్వడము, అంటే హెవీ ఫుడ్ ఇవ్వడము. దానికి గుడ్డు పెట్టే పని కాకుండా ఇంక వేరే ఏం పని ఉండదన్న. అండ్ మళ్ళీ అక్కడే ఉండటం వల్ల అది ఫ్రీ రేంజ్ కాదు, బయట తిరగదు. ఈవెన్ కనీసం ఇప్పుడు ఒక 2 అడుగులు కూడా నచ్చితే బయటకు వెళ్తాయి, లేకపోతే ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ డోర్ ఓపెన్ ఉందండి, అదంతా కూడా బయట అంతా కూడా చుట్టూ దీనికి మొత్తం ఒక 2 acres వదిలిపెట్టేసారు. ఇంకా అసలు ఆ మెష్ తీసుకొని బయటకి వెళ్తే కూడా ఇంకా దీనికి చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఈ విధంగా తిరుగుతాయి. ఈ రేంజ్ ఉంది, ఫ్రీ రేంజ్ ఉంది. కానీ మనం మామూలుగా తీసుకుంటే ఇప్పుడు ఒకటే దగ్గర ఇంత ఒక 2 by 2 feet 1 by 1 feet 1 by 1 feet లో 6 birds ఉంటాయి అన్న. 1 by 1 feet లో 6 birds ఉంటాయి. 6 birds ఉంటాయి. అంటే ఇప్పుడు అంటే దానికి ఇంకా అసలు అక్కడే తింటాయి, అక్కడే ఎరుతాయి, దానికి రోగాలు, దానికి స్ట్రెస్ అన్నీ ఉంటాయి. అన్నీ ఆ చికెన్ లో వస్తుంది, ప్లస్ ఆ ఎగ్స్ అన్నిట్లో ఉంటాయి. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎగ్స్లో చాలా డౌట్స్. అంటే ఇప్పుడు ఏంటంటే సమాజం ఎట్లా తయారైందంటే ఇప్పుడు బయట చాలా రకాల మోసాలన్నీ తయారవటం వల్ల అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అని వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు మన కస్టమర్స్ని కూడా. లోపల ఇది ఫ్రెష్గా లేదండి, వాసన వస్తుంది, లేకపోతే ముఖ్యంగా ఎగ్ లోపల మనకి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు
రెడ్ స్పాట్ అనేది ఒకటి కనిపిస్తుంటుంది, నేను అడిగాను కూడా. అవునండి. అది ఎందుకు యాక్చువల్గా, దేనికోసం అది? అది క్రాసింగ్ అయినప్పుడు వస్తుంది అన్న. ఏదైనా ఒక బర్డ్ ఫీమేల్ మేల్ క్రాసింగ్ అయినప్పుడు ఓకే. ఎగ్ స్పాట్ అనేది కొన్నిట్లలో వస్తుంది అన్న. అట్లా పర్సంటేజ్లో చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, చాలా తక్కువ వేలల్లో ఒకటి వస్తుంది అన్న. అది అంతే. అంతే అన్న. ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఎక్కడో దగ్గర వస్తుంది. అంటే గుడ్డు అదొకటి. అండ్ ఇప్పుడు ఫ్రెష్ కావాలి, మాకు ఫ్రెష్ కావాలంటారు. అంటే జనరల్గా గుడ్డు పెట్టింది ఏ రోజు ఆ రోజు మీరు తీస్తూ ఉంటారు. అవునన్న. మనకి ఎన్ని రోజులకి వస్తుంది ఇక్కడ నుంచి అయిన తర్వాత? నెక్స్ట్ డేనే అన్న. కుదిరితే ఇదే రోజు కూడా ఇస్తాం ఒకసారి రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మనకి అంత ప్రొడక్షన్ లేదు కదా. సో మనకి ఇవి దొరికేవి కావు అన్న, రెగ్యులర్ బయట దొరికేవి కావు కాబట్టి ప్రొడక్షన్ దొరికింది ఏదైతే వచ్చిందో వెంటనే మనం మీకు ఇచ్చేస్తున్నాం అన్న. అట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు నాటుకోళ్ళు చూసుకుంటే అన్న, మామూలుగా బ్రాయిలర్ కోళ్ళు అయితే పొదగవు, అసలు ఆ వసతి కూడా ఉండదు. బ్రాయిలర్ పొదగవు, బ్రౌన్ ఎగ్స్ వచ్చే పొదగవన్న. బ్రౌన్ ఎగ్స్ కూడా, వాటి కూడా లేయర్ ఎగ్స్ అవి కూడా ఈక్వల్ టు బ్రాయిలర్, కలర్ ఒకటే డిఫరెన్స్ అన్న. దాని చిన్న ఏదో జెనెటికల్ మాడిఫై చేశారు అంతే అన్న. అంతే అంతే కలర్ వచ్చేటట్టుగా చేశారు అంతే. కలర్ బ్రాయిలర్ కలర్ మారుతుంది, సైజు మాత్రం అంత అట్లే అంతే ఉంటుంది అన్న. సో ఇక్కడ కోళ్ళు పొదుగుతున్నాయి కదండి. అవును. ఇది ఒకసారి చెప్పండి ఏంటిది? ఇదేంటంటే ఒక 12 to 15 ఎగ్స్ లే చేసిన తర్వాత పొదగడానికి వెళ్ళిపోతాయి అన్న. పొదిగి గుడ్లు పొదిగి పిల్లలు కూడా చేస్తాయి మన దగ్గర. మన దేశీ కోళ్ళు అయితే మాత్రమే ఈ విధంగా పొదుగుతాయి. అవునన్నా. అవునన్నా, పొదుగుతున్నాయి. ఓకే. కానీ దాని గుడ్లు గుర్తుపట్టి పొదుగుతుంటుందా, లేదా అన్నిటి మీద పొదుగుతుంది? అన్నిటి మీద అన్న. గుడ్డు అనేది గుర్తుపట్టలేదు కానీ గుడ్ల మీద పొదిగే టైం అయితే వచ్చింది, పొదగాలి అనే నేచర్ అయితే దానికి ఉందన్న. ఓకే. అది పొదిగి మళ్ళీ ఒక 1 month 2 months తర్వాత పిల్లలు అయ్యాక అప్పుడు మళ్ళీ ఎగ్ లేయింగ్కి వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని వదిలేస్తారా, ఎగ్స్ తీస్తారా మరి సాయంత్రం మీరు? ఇవైతే తీస్తామన్న. ఇప్పుడు మనం పొదిగేసుకోవాలి, పిల్లలు చేయించుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్కి ఇవ్వాలి అంటే ఇది పొదుగుతుంటే మనం ఇవ్వలేము. సో మనం ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు కస్టమర్స్కి ఇస్తామన్న. మనం సప్లై చేస్తాం. కలెక్షన్ ఎప్పుడెప్పుడు చేస్తారు మీరు? డైలీ ప్రతి 1 hourకి ఒకసారి తీసుకుంటామన్న. ఎందుకంటే ఇవి కొన్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, లేకపోతే మొత్తం ఇప్పుడు నీట్గా ఉన్నాయి కానీ అంత మట్టి చేస్తుంటాయి. 1 hourకి ఒకసారి. ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు ఆల్రెడీ కొన్ని తీసుకున్నామన్న. ఇప్పుడు ఒక 1 hourకి ఒకసారి మళ్ళీ తీస్తుంటామన్న. ఒక 4 o'clock వరకు పెడుతుంటాయి మనకి. సో ఇక్కడ మనం జనరల్గా వైట్ అనుకుంటాం కదా, వైట్ ఎగ్స్ కూడా కనిపిస్తుంది. ఇది కొంచెం సెమీ బ్రౌన్ అన్న. ఇప్పుడు ఒక డౌట్ అడుగుతారన్న, ఇలాంటి దానికి కలర్ ఏమన్నా వేస్తారా అని అడుగుతారన్న. బ్రౌన్ ఉంటే ఇది ఏమన్నా కలర్ వేసుకొచ్చిరా అని కూడా కొంతమంది డౌట్లు అడుగుతుంటారు. కానీ ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టిందే కానీ కలర్ అనేది ఇక్కడ కాదు, ఓన్లీ బర్డ్ కలర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బర్డ్ కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా కూడా ఇవన్నీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇవన్నీ మనం ఇప్పుడు వీడియో చేస్తాము. అదే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఏం అబద్ధం చెప్పట్లేదు, మీరు అక్కడ చూడొచ్చు. ఎగ్స్ అన్ని కనిపిస్తానే ఉన్నాయి. ఇది వైట్ ఉంది, ఇది బ్రౌన్ ఉంది అన్న. వచ్చేసరికి ఇక్కడ ఇది వైట్ వచ్చింది, ఇది బ్రౌన్ వచ్చింది. మన విలేజ్లలో కూడా అన్న ఎక్కడ చూసినా కానీ ఇట్లనే ఉంటాయి అన్న. ఇదే సైజు ఉంటాయి, ఇలాగే ఉంటాయి, టేస్ట్ కూడా. ఓకే. ఓకే. అంటే ఇది ఎట్లయినా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ నాటుకోళ్ళు. మనకి ఇది కూడా వెంకట్, ఇవి నాటుకోళ్ళు. ఇక్కడ దీని గురించి, ఈ కోళ్ళ గురించి చెప్పవా? దీంట్లోకి వెళ్దామా మనం? టెన్షన్ పడక. ఇవి మేము పిల్లలు చేయించుకోవడానికన్నా. పుంజులు ఉంటాయి, పెట్టెలు ఉంటాయి. ఈ వచ్చే ఎగ్స్ నుంచి మనకు పిల్లలు వస్తాయి అన్న. పిల్లలు చేయించుకొని మళ్ళీ పెద్దగా అయ్యాక మళ్ళీ ఎగ్ లేయింగ్కి యూజ్ చేసుకుంటాం. పుంజులనేమో మామూలుగా మనం చికెన్లో ఇవ్వడానికి యూజ్ చేసుకుంటాం. పిల్లలు అవసరం కాబట్టి పిల్లలు అనేది మన ఓన్ ప్రొడక్షన్ అన్న. మనకి ఇక్కడ పొదుగుతూ ఉంటుంది, ఇక్కడే పొదుగుతాయి. ఇక్కడ పిల్లలు చేస్తారు అంతే. స్పెసిఫిక్ బ్రీడ్ ఉందా? ఇది తెలంగాణ బ్రీడ్ అన్న. తెలంగాణలో ఊర్లో అంటే ఎక్కడైనా ఇళ్ళల్లో దొరికే బ్రీడ్ అన్న. దీని పేరేం లేదన్న. ఊరుకోడి ఇక అట్లా బ్రీడింగ్ మాత్రం స్పెసిఫిక్గా ఇది పెట్టుకున్నావు. ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది, అది రిసీవ్ చేసుకుంటుంది.
ఇక్కడ ఉన్నాయండి. చూస్తే సెమీ బ్రౌన్ ఉంది. సైజ్ చూస్తే మీకు మనకి రెగ్యులర్గా మన స్టోర్లో ఉండే సైజ్ అయితే కొంతమంది వైట్ కూడా రావంటారు. ఇక్కడ మనకు చూస్తే అర్థం అవుతుంది కదా, వైట్ కూడా వైట్. ప్రతి 1 అవర్ ఒకసారి ఎగ్స్ కలెక్ట్ చేస్తారు. జరుగుతుందండి అప్పుడప్పుడు. దీని కిందనే ఉన్నాయి. చాలా ఉంది. అంటే ఇట్లా గుంటలాగా చేసి పెట్టుకొని అదే అండి, పొదిగే లక్షణం ఉంటుంది అన్న. ఓకే, అంటే దానికి అక్కడ పెట్టుకొని పొదుగుతాయి. గుంట కావాలి. పొదగకపోతే దానికి ఏదో పోయినట్టు అనిపిస్తుంది. న్యాచురల్ ఫీలింగ్ పోయినట్టు అనిపిస్తుంది. దానికి పొదగాలి. అవును. ఇక్కడే పెట్టి బయట కూడా వెళ్ళి పెట్టుకుంటాయి. ఇక్కడికి వస్తాయన్న పెట్టడానికి. బయట ఎక్కడ పెట్టాలి? బయట పెట్టు అంటే అట్లనే అలవాటైంది వాటికి మొదటి నుంచి. ఇప్పుడు ఇక సేఫ్టీ ఒకటి ఎత్తుక్కుంటాయి అన్న అవి. ఇంకో నేను ఒకటి విన్నాను, అంటే కోళ్ళు బయట వెళ్తున్నప్పుడు పిల్లలు కుక్కలు వాటి నుంచి ఎట్లా? ఇప్పుడు మనం అందుకే కన్నా చుట్టూ మనం ఫెన్సింగ్ వేసుకున్నాం అన్న. ఇంకోటి మనకు కూడా కుక్కలు ఉన్నాయి, ఉంటాయి కాబట్టి వేరే కుక్కలు రాని, పిల్లలు కూడా రావన్న. ఇంకొక అంటే పిల్లల్ని ఆపలేం కదా, పిల్లలు తింటాయా కోళ్ళని? తింటాయి, పిల్లలు తింటాయి. కాకపోతే మన కుక్కలు అరుస్తుంటాయి కాబట్టి అసలు ఫామ్కి రావు, ఇంకా పిల్లలు రావు. బయట కుక్కలు కూడా రావన్నా. అందుకే మనం చుట్టూ ఫెన్సింగ్ అంతా, చుట్టూ గోడ కూడా ఉంది కన్నా దీనికి. సో దీంట్లో ఇంకా సమస్యల గురించి చెప్పు ఇప్పుడు. అంటే ఏంటి ఇప్పుడు మనకి నాటుకోళ్ళు చేద్దాం పెంచుదాం అనుకునే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? 3 years అవుతుందండి. 3 years అయింది. 3 yearsలో అంటే కొంచెం సింపుల్గా బ్రీఫ్గా చెప్పంటే దీనికి అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎన్ని కోళ్ళతో మనం పెట్టుకోవచ్చు, ఎవరికైనా యూత్కి ఏమన్నా మనం చెప్పాలంటే? అవునా, పెంచుకోవచ్చు అన్న, తక్కువ ఖర్చుతోటే పెంచుకోవచ్చు అన్న. ఫస్ట్ ఒక 20,000 30,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని కోళ్ళు తీసుకొని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు, అంటే ఫస్ట్ బర్డ్ని అర్థం చేసుకోవాలన్న. 6 months 1 year పడుతుంది దానికి. పట్టి ఎగ్ లేయింగ్ తీసుకోవడము, పిల్లలు చేయించుకోవడము, మళ్ళీ వాటిని పెంచుకోవడము. పెంచుతున్నప్పుడు ఎవ్రీ సీజన్కి సీజనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న. రైనీ సీజన్ రాగానే ఒక రకమైన డిసీజెస్ వస్తుంటాయి. ఆ టైంలో మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ చలికాలం కానీ ఎండాకాలం కానీ బర్డ్ ఫ్లూ వస్తుంటుంది ఎండాకాలం టైంలో. మనకి బాగా దీంట్లో ఫస్ట్ నష్టాలు ఎక్కువ ఉంటాయా? ఫస్ట్ నష్టాలు ఉంటాయి, నష్టాలే ఉంటాయన్న. ఫస్ట్ నష్టాలే ఉంటాయన్న. అంటే నష్టాలు ఏ టైప్లో ఉంటాయి? మెయిన్ బర్డ్స్ మోర్టాలిటీ అవుతాయి. మోర్టాలిటీ అంటే చనిపోతాయి. అంటే 100 కోళ్ళు ఉంటే ఏదైనా రోగం వచ్చింది అనుకో, ఎన్ని చనిపోతాయి? మ్యాక్సిమం 50% పోతాయి అన్న. మనం రియాక్ట్ అయ్యే లోపే చనిపోతాయి. టైం ఇవ్వవు మనకి, టైం కూడా ఇవ్వవు. అంటే ఎందుకు వస్తుంది అసలు, ఎందుకు చనిపోతాయి, ఏం రోగాలు వస్తాయి? ఈ సీజనల్గా ఇప్పుడు వాటి జలుబు వస్తుంది అన్న. మెయిన్ జలుబు వచ్చి ఊపిరాడక రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. అది CRD అంటారు అనమాట, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. ఇంకోటి కొరైజ్ అని కళ్ళల్లో ఇట్లా బబుల్స్ లాగా వస్తుంటాయి అన్న. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే కళ్ళు కనపడక ఫుడ్ తీసుకోక మెల్లిమెల్లిగా వీక్ అయి చనిపోతూ ఉంటాయి అన్న. ఈ లోపు దానికి కళ్ళు బాగాలేవన్న సంగతి మనకు కూడా తెలియదు. మనం గుర్తుపట్టే లోపే స్ప్రెడ్ అయిపోతుంటుంది, ఒకదాని నుంచి ఇంకో దానికి స్ప్రెడ్ అవుతుంటుంది. దానికోసం మనం వెల్లుల్లి రసం ఇవ్వాలన్న. ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో వెల్లుల్లి రసం ఇస్తుంటే ఈ డిసీజ్ నుంచి మనం కాపాడుకోవచ్చు అన్న. తాగే వాటర్లో వెల్లుల్లి రసం ఇస్తాము. ఎండాకాలం అనుకోండి అన్న, చలవగా చేయడానికి ఉల్లిపాయలు కట్ చేసి వేస్తుంటాం అన్న. తింటే చలవ చేస్తుంది. బెల్లం వాటర్ ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంటుంది. పసుపు వాటర్ ఇస్తుంటాం. మన మునగాకు కూడా మన తోటలో తీసుకొచ్చి ఆకు వేస్తుంటాం అన్న. అన్ని విటమిన్స్ దొరుకుతాయి దాంట్లో. ఇట్లా న్యాచురల్గా మనం చేసుకోవచ్చు అన్న. అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఒక 20,000 30,000 ముందు స్టార్ట్ చేసి 100 కోళ్ళతో అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు అన్న. చూడాలి ఎట్లా అనేది, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. అంతే అన్న. ఈ 3 yearsలో నువ్వెంత ఇన్వెస్ట్ చేసి ఉంటావు? దాదాపు 20 lakhs వరకు ఇన్వెస్ట్ చేసిన. 20 lakhs వరకు ఇన్వెస్ట్ చేసిన. దాదాపు 1,500 2,000 కోళ్ళ దాకా వచ్చినాయి. ఇవే ఆల్మోస్ట్ ఒక 10 lakhs. 3 సంవత్సరాలు ఎన్ని కోళ్ళు చనిపోయి ఉండొచ్చు? 4,000 దాకా చనిపోయినాయి. 4,000 దాకా చనిపోయినాయి. ఫస్ట్లో మాకు తెలియలేదన్న, చాలా చనిపోయినాయి. అంటే దీంట్లో ఉన్న పెద్ద థ్రెట్ కోళ్ళు చనిపోవడం. అంతే అన్న, మెయిన్ అది 99% అదే అన్న. కానీ అంటే
అంటే ఇంత ఇవన్నీ ఇట్లా ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి, ఇట్లా ఉన్నా కూడా వీటికి రోగాలు వచ్చేసాయి. రోగాలు కామన్ అన్న. ఇంకా ఇప్పుడు వర్షంలో తడుస్తుంది కానీ తడిచిందంటే దానికి ఫీవరిష్ వస్తుంది. ఫీవరిష్ అనిపించిందంటే మెల్లిగెళ్ళి పక్క కూర్చుంటుంది. ఈ క్రౌడ్లో ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటి పడడము, అది ఊపిరాడక చనిపోతూ ఉంటాయి. ఒకదానికి ఒకటి అంటుకోవడం కూడా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది అన్న. ఒక నైట్లోనే స్ప్రెడ్ అయిపోతుంది. దగ్గర ఉంటాయి కాబట్టి మనంత ఇమ్యూనిటీ ఉండదు అన్న వీటికి. మనంత టైం ఇవ్వం. మనకి హాస్పిటల్కి వెళ్ళే టైం ఉంటుంది కానీ వీటికి ఉండదు అన్న. డిసీజ్ రాకుండా చూసుకునే దాని గురించే ఈ అనుభవం అంతా అన్న. మొదటి నుంచి అంత క్లీనింగ్గా పెట్టుకోవడము, వచ్చేటప్పుడు శానిటైజ్ చేసుకొని ఫామ్లోకి రావడము, వీటి వల్లనే మనం కాపాడుకోగలుగుతాం. ఫిజికల్ డ్యామేజ్ అంటే ఇది ఉంటుంది అన్న. ఇది ముంగీసలు వస్తుంటాయి, ముంగీసలు వచ్చి డ్యామేజ్ చేస్తుంటాయి. ఇక కొంచెం మనం ఫెన్సింగ్ వేసుకున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదన్న. మొత్తం వచ్చినాయి అంటే 1000 ఒకటే రోజు తినేస్తాయి అన్నవి. ఓన్లీ ఒక ముంగిస్తేనే బ్లడ్ తాగేస్తుంది అంతే. మెడ పట్టుకొని బ్లడ్ తాగేస్తుంది, ఏం తినదు అంతే. బ్లడ్ తాగేసి వదిలేస్తుంది అన్న. ఉడుము లాగానే ఉంటుంది, ఉడుము లాగానే ఉంటుంది సేమ్. క్రాస్ చేస్తుంటాయి అవే అన్న. ముంగిస అదే అన్న. అదే అన్న. చాలా ఫస్ట్లో చాలా అయిందే. అయిన తర్వాత మనం ఇంత సెక్యూరిటీ చేసుకొని ఇప్పుడు కాపాడుకోగలుగుతున్నాం. కానీ ఇది చేయాలంటే కూడా బాగా ఇంట్రెస్ట్, పేషెన్స్, బాగా డెడికేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే. ఎంతమంది పని చేస్తారు మొత్తం? మేము ముగ్గురం అన్నదమ్ములం అన్న. మేము ముగ్గురం దీనికే డెడికేట్ అయినాం. ఫుల్ దీనికే డెడికేట్ అయినాం. పార్ట్ టైం కాదు, ఫుల్ టైము. మన వర్కర్స్ మళ్ళీ ఒక 2 జోడీలు ఉంటాయి అన్న, వాళ్ళు చూసుకుంటారన్న. ఇంత చేస్తే కానీ దీన్ని మెయింటైన్ చేయాలి. అదే అన్న. అంటే ఎండ తగ్గుతుంటే బయటికి వెళ్ళడం పెరుగుతుంటుంది అన్న.